ఐరోపా వారి రాక అంటే యూరోపియన్ల రాక అంటే భారతదేశ చరిత్రని చూస్తే భారతదేశ చరిత్రని చరిత్రకారులు 3 విధాలుగా విభజించి మనకు అందించడం జరిగింది. ఎందుకు అంటే మనకి అర్థం కావడానికి. చూడండి, భారతదేశ చరిత్రని తొలిసారి ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండవసారి మధ్య భారతదేశ చరిత్ర, మూడవసారి ఆధునిక భారతదేశ చరిత్రగా చెప్పడం జరిగింది. మరి ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే సింధు నాగరికత నుంచి ఢిల్లీ సుల్తాన్లు అనేవారు రాకముందు ప్రాచీన భారతదేశ చరిత్రగా చెప్పుకుంటాం. మరి మధ్య భారతదేశ చరిత్రని మనం అరబ్బులు అనేవారు భారతదేశం మీద ఎప్పుడైతే దండయాత్రలు చేయడం జరిగిందో అప్పటి నుంచి మరి మధ్య భారతదేశ ప్రారంభమై మరి యూరోపియన్లు అనేవారు అంటే ఐరోపా ఖండానికి చెందిన వారు భారతదేశం మీదకి అంటే వర్తక వ్యాపారాల కోసం భారతదేశం మీదకి అంటే దండయాత్రల కోసం కాకుండా వర్తక వ్యాపారాల కోసం రావడం ప్రారంభమైన కాలం దాకా మధ్య భారతదేశ చరిత్రగా ఐరోపా ఖండం నుంచి భారతదేశంతో వ్యాపారం అదే వర్తకం చేసుకోవటానికి ఎప్పుడైతే వీరు రావడం జరిగిందో అప్పటి నుంచి ఆధునిక భారతదేశ చరిత్రగా మనకి చరిత్రకారులు చెప్పడం జరిగింది. ఆధునిక భారతదేశ చరిత్రలో చివరిగా ఉండే అంశం ఏమిటి అంటే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం, స్వతంత్ర భారతదేశం. అంటే ఈరోజు మనం చూసేది ఏమిటి అంటే యూరోపియన్ల రాక. మరి యూరోపియన్లు ఎక్కడ నుండి వచ్చారు, ఎవరెవరు వచ్చారు, మరి వచ్చి వారు ఇక్కడ ఎలాంటి వ్యాపారాన్ని నిర్వహించారు, మరి భారతదేశాన్ని వారు రాజకీయంగా ఏ విధంగా ఆక్రమణ చేశారు అన్నది మనం చెప్పుకునే అంశం. భారతదేశాన్ని ఒక్కసారి చూస్తే తొలిసారి భారతదేశం జంబూ ద్వీపం అనే పేరుతో పిలువబడ్డది. భారతదేశం ఎలా పిలిచారు అంటే జంబూ ద్వీపం అనే పేరుతో పిలిచారు. అలా జంబూ ద్వీపంగా పిలువబడిన భారతదేశం ఆ తర్వాత కాలంలో భరతవర్షంగా పిలువబడ్డది. భరతవర్షం, ఈ భరతవర్షమే భారతదేశంగా పిలువబడ్డది. భారతదేశంగా పిలువబడ్డది ఎందుకు అంటే తొలిసారి భారతదేశం జంబూద్వీపంగా ఉన్నది. మరి ఆ జంబూద్వీపం అనే పదం ఎక్కడ ఉన్నది అనేది చూస్తే విశ్వామిత్రుడు రాసిన ఐతరేయ బ్రాహ్మణంలో జంబూద్వీపం అనే పదం ఉన్నది. ఈ జంబూద్వీపం అనే ప్రాంతం మీదకి తొలిసారి దండయాత్ర చేసిన విదేశీయులు ఎవరు అంటే ఆర్యులు. తొలిసారి దండయాత్ర చేసిన విదేశీయులు ఆర్యులు. ఆర్యులు అనేవారు భారతదేశం మీద దండయాత్ర చేసి వాళ్ళు అంటే జంబూద్వీపం మీద దండయాత్ర చేసి వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఆర్యావర్తనము అని పిలిచారు. ఆర్యావర్తనం. అలా ఆర్య అంటే ఆర్యులు ఆక్రమించిన ప్రాంతం ఆర్యావర్తనం. అలా ఆర్యావర్తనం అనే ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే దీనిని సప్త సింధు అని పిలుస్తాం. సప్త సింధు. అలా ఆర్యావర్తనం సప్త సింధు అనే ప్రాంతానికి రాజుగా ఉన్నవాడు ఎవరు అంటే సుధాముడు. సుధాముడు ఈయననే భరతుడు అంటాం. వీరి యొక్క తెగ పేరు ఏమిటంటే భరత. అంటే భరతుడు భరత అనే తెగకు చెందేంటి. అలా భరత తెగకు చెందిన సుధాముడు పాలించిన ఆర్యావర్తనాన్ని భరతవర్షం అని పిలిచారు. కానీ భారతదేశ చరిత్రలో తొలిసారి సుధాముడు చేసిన అతిపెద్ద యుద్ధం ఏమిటంటే దశరాజ యుద్ధం. దశరాజ యుద్ధం.
ఎప్పుడైతే మరి సుధాముడు అనేవాడు దశరాజ యుద్ధం అనేది చేయడం జరిగిందో, ఆ యుద్ధం తరువాత భరత వర్షం కాస్త ఎలా పిలువబడ్డది అంటే భారతదేశంగా పిలువబడ్డది. మరి ఇలాంటి భారతదేశం ఆర్యులు అనేవారు పాలన చేస్తున్న సమయంలో, ఆ తరువాత కాలంలో అంటే భారతదేశం మీదకి తొలిసారి మొదటి డైరస్, ఆయనని డేరియస్ అని పిలుస్తాం. మొదటి డైరస్ లేదా డేరియస్ అనేవాడు భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చాడు. అలా ఎప్పుడైతే ఈయన దండయాత్రకు రావడం జరిగిందో, భారతదేశంలోకి రావడానికి ఈయన ప్రయత్నం చేస్తున్న సమయంలో భారతదేశంలోకి రాకుండా ఈయనని అడ్డుకోవడం జరిగింది. అలా ఈయనని అడ్డుకున్నది ఎవరు అంటే సింధు నది లోపలికి రాకుండా అడ్డుకున్నది. అప్పుడు మొదటి డేరియస్ సింధు నదిని కోపంతో ఒక మాట అన్నాడు. అలా పిలిచిన పేరు ఏమిటి అంటే ఇండస్ అని పిలిచాడు. ఇండస్ అంటే శత్రు నది అని అర్థం. అంటే నా యొక్క శత్రు నది సింధు నది అని పలికింది ఎవరంటే మొదటి డేరియస్. అలా మొదటి డేరియస్ అనేవాడు ఇండస్ అని సింధు నదిని పిలవడంతో సింధు నదికి యువతల వైపు ఉన్న భూభాగం మొత్తం ఇండస్ పేరుతో ఇండియాగా పిలువబడుతున్నది. అంటే తొలిసారి జంబుదీపం, ఆ తర్వాత భరతవర్షం, ఆ తర్వాత భారతదేశం. కానీ ఇప్పుడు ఎలా పిలుస్తున్నాం అంటే ఇండియా అని పిలుస్తున్నాం. ఇండియా అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే సింధు నది. అలా సింధు నదిని ఇండస్ అని పిలిచింది ఎవరు అంటే మొదటి డేరియస్. అలా భారతదేశం మీదకి తొలిసారి వచ్చింది ఎవరు అంటే ఆర్యులు. రెండవసారి వచ్చింది ఎవరంటే మొదటి డేరియస్. వీళ్ళు పర్షియన్లు. అలాగే భారతదేశం మీదకి దండయాత్ర చేసిన మరొక రాజు పేరు ఏమిటంటే డెమేట్రియస్. ఈయన గ్రీకు రాజు. డెమేట్రియస్ ఎవరు అంటే గ్రీకు రాజు. డెమేట్రియస్ అనేవాడు మరి భారతదేశాన్ని శాతవాహనులు అనేవారు పాలన చేస్తున్న సమయంలో వస్తే ఈ డెమేట్రియస్ అనేవాడిని ఓడించింది ఎవరు అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. అలా భారతదేశం మీదకి మరొకసారి గ్రీకు దేశానికి చెందిన అలెగ్జాండర్ అనేవాడు కూడా దండయాత్ర చేయటం జరిగింది. అలా అలెగ్జాండర్ అనే వాడిని భారతదేశ చరిత్రలో ఎలా పిలుస్తామో అంటే చూడండి, భారతదేశంపై దండయాత్ర చేసిన తొలి యూరోపియన్ రాజు పేరేమిటి అంటే అలెగ్జాండర్. అంటే భారతదేశం మీదకి తొలిసారి ఆర్యులు, పర్షియన్లు, గ్రీకులు అనేవారు దండయాత్ర చేయడం జరిగింది. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న సంపద అనే విషయంలో దోచుకోవడానికి, భారతదేశం మీద దండయాత్ర చేసి సంపద దోచుకోవడానికి. ఇక్కడ ఒకసారి చూస్తే 711 అనే సంవత్సరంలో భారతదేశం మీదకి అరబ్బులు అనేవారు దండయాత్ర చేయటం జరిగింది. మరి అరబ్బులలో మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు భారతదేశం మీద దండయాత్ర చేసి తొలిసారి అరబ్బుల యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అరబ్బులు అనేవారి తర్వాత భారతదేశం మీదకి వచ్చిన వారు ఎవరు అంటే తురుష్కులలో ఒకసారి చూస్తే క్రీస్తు శకం 1000 అనే సంవత్సరంలో మహమ్మద్ గజ్నీ అనేవాడు రావడం జరిగింది. మహమ్మద్ గజ్నీ
ఈయన తర్వాత భారతదేశం మీద దండయాత్ర చేసిన వాడు ఎవరు అంటే మహమ్మద్ ఘోరీ. అంటే అరబ్బులు అనేవారు దండయాత్ర చేశారు, తురుష్కులు దండయాత్ర చేశారు. కానీ ఇక్కడ చూస్తే మహమ్మద్ గజ్నీ అనేవాడు భారతదేశంలో సంపద అనేదాన్ని కొల్లగొట్టడం కోసమే వస్తే, మహమ్మద్ ఘోరీ అనేవాడు రాజ్యాన్ని స్థాపన చేయడం కోసం వచ్చింది. అంటే భారతదేశం మీదకి ప్రతిసారి దండయాత్రలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అలా భారతదేశం మీదకి దండయాత్ర జరుగుతున్న సమయంలోనే మరి చివరిగా భారతదేశం మీదకి ఎవరు వచ్చారు అంటే ఐరోపా అనే ఖండం నుంచి ఐరోపా వారు రావడం జరిగింది. అలా ఐరోపా వారు వచ్చి మరి ఇక్కడ తమ యొక్క వర్తక వ్యాపారాలను కొనసాగిస్తూ ఆ వర్తక వ్యాపారాల ద్వారానే భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది. అలా భారతదేశాన్ని ఆక్రమించిన వారు ఎవరు అంటే ఆంగ్లేయులు. అలా ఆంగ్లేయులు అనేవారు భారతదేశాన్ని సుమారు 200 సంవత్సరాల పాటు పాలన చేయడం జరిగింది. అలా భారతదేశం మీదకి ఒక్కొక్కరు దండయాత్రలు అనేవి చేయడం జరిగింది. చూడండి, భారతదేశం మీదకి అంటే తొలిసారి భారతదేశం ఇతర దేశాలతో వర్తక వ్యాపారాలని కొనసాగిస్తూనే ఉన్నది. అంటే తొలిసారి భారతదేశం నుంచి విదేశాలకి భూమార్గం ద్వారానే వర్తక వ్యాపారాలు అనేవి కొనసాగినాయి. చూడండి, ఇక్కడ ఒకసారి చూస్తే భారతదేశంలో భూమార్గం ద్వారా వర్తక వ్యాపారాలు చేసింది ఎవరు అంటే అరబ్బులు. ఈ అరబ్బులు అనేవారే భారతదేశానికి అలాగే ఐరోపా ఖండానికి వ్యాపారం చేస్తూ మధ్యవర్తులుగా ఉన్నారు. అంటే భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప వస్తువులన్నిటిని కూడా అరబ్బులు ఏం చేస్తున్నారంటే ఐరోపా వారికి అమ్ముతూ ఉన్నారు. అలా ఐరోపా వారికి మధ్యవర్తులుగా ఉన్నది ఎవరు అంటే అరబ్బులే. చూడండి, ఇక్కడ ఒకసారి చూస్తే భూమార్గం నుంచి వర్తక వ్యాపారాలు నడిపిస్తున్న పట్టణం పేరు ఏమిటంటే కాన్స్టాంటినోపిల్ అనే పట్టణం. ఈ పట్టణం వస్తు మార్పిడి కేంద్రంగా ఉన్నది. అలాగే సరుకు నిల్వ కేంద్రం. ఇది ఆ రోజు ప్రపంచానికి అతిపెద్ద వర్తక కేంద్రంగా ఉన్నది ఇది అంటే కాన్స్టాంటినోపిల్. మరి ఇలాంటి కాన్స్టాంటినోపిల్ అనేది ఒకసారి చూస్తే ఈ యొక్క పట్టణాన్ని నిర్మించిన వాడు ఎవరు అంటే కాన్స్టాంట్ ది గ్రేట్. ఈ యొక్క పట్టణాన్ని నిర్మించింది కాన్స్టాంట్ ది గ్రేట్. మరి ఈ పట్టణం ఎక్కడ ఉంటుంది అనేది ఒక్కసారి కూడా చూద్దాం. ఈ పట్టణం బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధాని. బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధాని అన్నమాట. అలా ఇక్కడ ఈ యొక్క పట్టణమే పూర్తిగా అంటే అటు యూరోపియన్లకి ఇటు భారతదేశానికి మధ్యలో అరబ్బులు వ్యాపారం చేసుకునే పట్టణం ఇది. ఈ యొక్క పట్టణాన్ని మరి అరబ్బులు అనేవారు ఆక్రమిస్తే ఆ తర్వాత కాలంలో యూరోపియన్లు వారి మీదే ఆధారపడతారు అనే ఉద్దేశంతో కాన్స్టాంటినోపిల్ అనే పట్టణాన్ని టర్కీ అనే దేశాన్ని పాలన చేస్తున్న రెండవ మహమ్మద్ అనేవాడు ఎలాగైనా కాన్స్టాంటినోపిల్ అనే పట్టణాన్ని ఆక్రమించాలి అని మరి అనుకోవడం జరిగింది. అలా కాన్స్టాంటినోపిల్ అనే పట్టణం కోసం
ముస్లింలకు అలాగే క్రైస్తవులకు మధ్య విభేదాలు రావడం జరిగింది. వీరిద్దరి మధ్య క్రుసేడులు అనే పేరుతో యుద్ధాలు జరిగినాయి. చూడండి, 1453 అనే సంవత్సరంలో క్రుసేడ్ యుద్ధం అనేది జరిగితే, ఆ క్రుసేడ్ యుద్ధంలో క్రైస్తవుల నుంచి అరబ్బులు అనేవారు ఆక్రమించిన పట్టణం పేరేమిటి అంటే కాన్స్టాంటినోపిల్ అనే పట్టణాన్ని ఆక్రమించింది ఎవరు అంటే రెండవ మహమ్మద్. అలా ఎప్పుడైతే కాన్స్టాంటినోపిల్ అనేది అరబ్బుల చేతిలోకి పోవడం జరిగిందో, భారతదేశం నుంచి మరి వస్తువులు అనేవి ఐరోపా ఖండానికి పోవడం లేదు. ఎప్పుడైతే ఐరోపా ఖండానికి పోవడం లేదో, ఐరోపా ఖండం వారు ఆలోచించింది ఏమిటి అంటే ఎలాగైనా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలి, అంటే సముద్రయానం చేయాలి అనే ఆలోచన ఎప్పుడొచ్చింది అంటే 1453 అనే సంవత్సరంలో ఎప్పుడైతే కాన్స్టాంటినోపిల్ అనే పట్టణాన్ని అరబ్బులు అనేవారు ఆక్రమించారో, అలా అరబ్బులు ఆక్రమించిన సమయంలోనే ఐరోపా ఖండానికి చెందిన వారు సముద్రయానం, అదే నౌకాయానం, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలి అనే ఆలోచన అన్నది వారికి రావడం జరిగింది. అలా భారతదేశంతో వర్తక వ్యాపారాలు కొనసాగించడం కోసం సముద్ర మార్గాన్ని కనుగొనాలి అని ఐరోపా ఖండానికి చెందిన వారు ఆలోచన మొదలుపెట్టారు. ఇక్కడ ఒకసారి చూస్తే తొలిసారి సముద్ర మార్గాన్ని కనుగొనాలి అని ఆలోచన చేసిన దేశం పేరేమిటి అంటే పోర్చుగల్. దీన్ని పోర్చుగీసు అంటాం మనం. అలా పోర్చుగల్ అనే దేశాన్ని పాలన చేస్తున్న వాడు ఎవరు అంటే హెన్రీ. ఈ హెన్రీయే తొలిసారి సముద్రయానం చేయాలి అని అనుకున్నవాడు. అందుకే ఈయనని హెన్రీ ది నావిగేటర్ అని పిలుస్తాం. హెన్రీ ది నావిగేటర్. అలా పోర్చుగల్ హెన్రీ ఆయనే సముద్రయానం చేయాలనుకున్నాడు కాబట్టి హెన్రీ ది నావిగేటర్. కానీ తొలిసారి ఈయన జిబ్రాల్టర్ సంధి దాకా ఆయన అనేవాడు తొలిసారి ప్రయాణం చేసేండు. ఈ జిబ్రాల్టర్ సంధి నుంచి మొరాకో అనే దేశం దాకా ప్రయాణం చేసి తిరిగి ఈయన పోర్చుగల్ రావడం జరిగింది. అంటే తొలిసారి అందరూ అనుకుంటారు చెయ్యాలి, ఎవరో ఒకరు చెప్తుంటారు, సాధించినోడు చెబితే ప్రతిదీ కూడా వినటానికి నిజమేనేమో అనిపించింది. కానీ సాధించకుండా ఎన్ని మాటలు చెప్పినా కానీ వినటానికి అంతగా ఉండవు. ఎందుకంటే ఫస్ట్ ర్యాంకర్ ఒక మాట చెబితే ఎదుటోడికి ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మొదలుపెట్టమని చెప్పిన ఈ హెన్రీ తొలిసారి జిబ్రాల్టర్ సంధిన్ అనే నుంచి మొరాకో దేశానికి పోయి తిరిగి ఎక్కడికి వచ్చాడు అంటే పోర్చుగల్ అనే దేశానికి వచ్చింది. అలా రావడంతోనే ఈయన మీద నమ్మకం అనేది రావడం జరిగింది. అలా ఈయన ఎప్పుడైతే ప్రయాణం చేసిండో దానిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు బయలుదేరటం జరిగింది. చూడండి, హెన్రీ అనేవాడి తర్వాత బయలుదేరిన మరొకడు ఎవరంటే బార్తలోమా డయాజ్. ఈయననేవాడు మరి పోర్చుగల్ అనే దేశం నుంచి బయలుదేరి ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే ఆఫ్రికా అనే దేశంలో ఆగ్రాం దాకా వెళ్ళాడు.
అంటే ఆఫ్రికా అనే దేశానికి చివరి పాయింట్ అయిన ఆఫ్రికా ఆగ్రం దాకా వెళ్ళండి. అక్కడ ఎలా ఉన్నది అంటే 3 సముద్రాలు కలుస్తూ ఉంటాయి. అక్కడ భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ చూస్తే ప్రతి నిత్యం తుఫానులు అనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆయన అక్కడికి చేరుకోగానే ఆయన అనేవాడు చేరుకున్న సమయానికి మొత్తం అల్లకల్లోలంగా తుఫాన్ల మయంగా ఉన్నది. ఎప్పుడైతే తుఫాన్ల మయంగా ఉన్నదో ఈ యొక్క ఆఫ్రికా ఆగ్రాన్ని తుఫానుల ఆగ్రము అని పేరు పెట్టిన వాడు ఎవరు అంటే బార్తలోమా డయాస్. ఎందుకంటే ఇక్కడ దాకా పోయిండు, తుఫాన్లు వచ్చినాయి. తుఫాన్లు రాగానే భయపడి ఆయన ఏం చేసినట్టే మళ్ళీ వెనక్కి వచ్చింది. అలా ఎప్పుడైతే ఈయన వెనక్కి వచ్చాడో ఈయన తర్వాత చూడండి 2వ జాన్ అనేవాడు బయలుదేరండి. 2వ జాన్. అలా 2వ జాన్ అనేవాడు కూడా ఎక్కడ దాకా పోయాడు అంటే తుఫానుల ఆగ్రం దాకా పోయాడు. తుఫాన్ల ఆగ్రం దాకా పోయిన ఈయన ఆ యొక్క తుఫాన్ల ఆగ్రహానికి పెట్టిన పేరు ఏమిటంటే కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టండి. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఆ తుఫాన్ల ఆగ్రం అనేది దాటితే మనకి చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి అని చెప్పింది ఎవరు అంటే 2వ జాన్. హెన్రీ తొలిసారి ఆయనని హెన్రీ ది నావిగేటర్ అని పిలిచిన. బార్తలోమా డయాస్ ఆఫ్రికా ఆగ్రహానికి పెట్టిన పేరు ఏమిటంటే తుఫానుల ఆగ్రహం. 2వ జాన్ తుఫాన్ల ఆగ్రహానికి పెట్టింది ఏమిటంటే కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు పెట్టండి. ఇక్కడ చూస్తే పోర్చుగీస్ అనే దేశాన్ని అంటే మనం పోర్చుగల్ అనే దేశాన్ని చూస్తే పోర్చుగల్ అనే దేశానికి కొత్తగా మరొక రాజు వచ్చింది. అంటే అప్పుడు దాకా ఉన్న రాజు పేరు ఏమిటంటే హెన్రీ. ఆయన బిరుదు హెన్రీ ది నావిగేటర్. వచ్చిన వాడు ఎవరు అంటే కొత్త రాజు 2వ ఇమ్మానుయేల్ అనే పేరు అంటే మనకి ఏదైనా గుర్తు రావాలి. వీళ్ళందరూ క్రైస్తవ మతానికి చెందినవారు కదా. క్రైస్తవ మతానికి నాయకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క అసలు పేరు ఏమిటి అంటే చాలామంది చెప్పారు. భారతదేశంలో కూడా శ్రీకృష్ణుడిని చాలామంది నమ్ముతారు. శ్రీకృష్ణుడు అసలు పేరు ఏమిటి అంటే కూడా చాలామంది చెప్పారు. కాబట్టి చిన్న చిన్న విషయాలు మనం నేర్చుకోవాలి. ఇక్కడ 2వ ఇమ్మానుయేల్ ఎప్పుడైతే వచ్చాడో ఆ 2వ ఇమ్మానుయేల్ అనేవాడు హెన్రీ ది నావిగేటర్ ఎలాగైతే ఆయన అనేవాడు తన యొక్క సముద్రయానాన్ని మొదలుపెట్టిండో దానిని కొనసాగించాలి అని ఆలోచన చేసింది ఎవరంటే ఇక్కడ ఈయన. ఇక్కడ చూస్తే 2వ ఇమ్మానుయేల్ యొక్క చుట్టం బంధువు ఆయనే వాస్కోడి గామా ఎవరు అంటే 2వ ఇమ్మానుయేల్ యొక్క బంధువు. వాస్కోడి గామా నేతృత్వంలో సముద్రయానం చేయటానికి ప్రయత్నం కొనసాగింది. సముద్రయానం. కానీ వాస్కోడి గామా అనేవాడు సముద్రయానంతో బయలుదేరి ఎక్కడ దాకా వచ్చాడు అంటే కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతానికి వచ్చింది. అది ఎలా ఉంటుంది అంటే నిరంతరం తుఫానులతో ఉంటుంది. కానీ తెలివి గలవాడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఏ విధంగానైనా అతను పెట్టుకున్న ప్రయత్నానికి చేరువవుతాడు. కానీ ఇక్కడ ఉన్న వాస్కోడి గామా సముద్రయానం చేయాలి, భారతదేశానికి ఎలాగైనా సముద్ర మార్గాన్ని కనుగొనాలి అని బయలుదేరి వచ్చి
ఎక్కడ దాకా వచ్చాడు అంటే ఇక్కడ దాకా వచ్చాడు, అంటే తుఫానుల ఆగ్రహం దాకా వచ్చాడు. తుఫాన్ల ఆగ్రహాన్ని చూసి భయపడి బర్తలోమ డయాజ్ వెనకపోయాడు, రెండవ జాన్ వెనకపోయాడు. కానీ ఇక్కడున్న వాస్కోడి గామా అనేవాడు తుఫాను అనేది ఆగిన దాకా ఉండి ఆయన బయలుదేరి రావడం జరిగింది. అలా సముద్రయానం చేస్తూ చేస్తూ ఈయననేవాడు సముద్రంలో భారతదేశానికి సముద్ర మార్గానికి అనుగుణే విషయంలో ఈయన ఏం చేశాడు అంటే అనుకోకుండా తప్పిపోయాడు. ఎప్పుడైతే తప్పిపోయిండో ఈయననేవాడికి భారతీయుడైన వాజిద్ లేదా మస్జిద్ అనేవాడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి వచ్చిన వాస్కోడి గామాకి మార్గాన్ని చూపినవాడు. అలా సముద్ర మార్గం అనేది కనుగొంటూ ఈయన తొలిసారి ఎక్కడ దాకా వచ్చాడు అంటే సింధు శాఖ దాకా రావడం జరిగింది. ఆ సింధు శాఖలోనే తప్పిపోయింది ఎవరు అంటే వాస్కోడి గామా. ఆ సింధు శాఖ నుంచి భారతదేశానికి మార్గం ఎలా పోవాలో చెప్పింది ఎవరు అంటే వాజిద్ లేదా మస్జిద్. ఈయన యొక్క సలహాతో వాస్కోడి గామా 1498 మే 17వ తారీఖున ఆయననేవాడు భారతదేశంలో ఉన్న క్యాలికట్ అనే ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఎప్పుడైతే క్యాలికట్ అనే ప్రాంతానికి వచ్చిండో అక్కడ పాలన చేస్తున్న రాజు పేరు ఏమిటంటే జామేరిన్. పాలన చేస్తున్న వాడు జామేరిన్. ఆ జామేరిన్ యొక్క అసలు పేరు ఏంటంటే రాజా మను విక్రమవర్మ. అందరికీ జామేరిన్ అనేది తెలుసు కదా. ఆయన అసలు పేరు రాజా మను విక్రమవర్మ. ఎప్పుడైతే క్యాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్నాడో ఆ క్యాలికట్ ప్రాంతంలో వాస్కోడి గామాని స్వాగతం పలికింది ఎవరు అంటే జామేరిన్. అలా వాస్కోడి గామాని పలికి ఆయనకి కానుకగా సుగంధ ద్రవ్యాలను ఇవ్వడం జరిగింది.